హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్ పుంటికూర శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1/4 కప్ శనగపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే పప్పుని నానబెట్టకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. తర్వాత కడాయి తీసుకొని అందులో శనగపప్పు నీళ్ళతో సహా వేసి అందులోనే 2 కట్టల పుంటి కూరని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 కప్ వాటర్ ని పోసి కడాయిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు ఉడికాక పుట్టుకూరలోని వాటర్ కూడా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోని సరిపడ కారం, సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యాక 7 ఎండుమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక పుంటికూర పప్పుని వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా తెలంగాణ స్టైల్ పుంటికూర శనగపప్పు రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.